స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ అంటే అదొక లెక్క లేకపోతే గ్యాంబిల్డ్ గేమా? సో ఇక్కడ చాలా మంది ఈ రెండింటి మధ్య ఒక కన్ఫ్యూజన్ అయి ఉంటారు. సో మీకు ఒక క్లారిటీ ఇస్తాను. స్టాక్ మార్కెట్ అనేది అదొక గ్యాంబిల్డ్ గేమ్ అయితే కాదు, అది లక్ కూడా కాదు. స్టాక్ మార్కెట్ అనేది ఒక స్ట్రక్చర్. ఆ మార్కెట్ స్ట్రక్చర్ ని మనం గ్రాప్ చేసుకోవాలి, నాలెడ్జ్ మనం నేర్చుకోవాలి. ట్రేడింగ్ వర్సెస్ ఇన్వెస్టింగ్ అంటే మనం ట్రేడింగ్ అనేది కొంచెం తక్కువ చేయాలి. ఈవెన్ ట్రేడింగ్ చేసేటోళ్ళు కూడా చాలా మంది 90% వరకు వాళ్ళు ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ అనేది 100% మనకు కనిపిస్తుంది. ఎఫ్ఎన్ఓ చేస్తారు, ఎఫ్ఎన్ఓ ఆప్షన్స్ బయింగ్ అండ్ సెల్లింగ్ చేస్తారు, అక్కడ కూడా చాలా మంది లాస్ అవుతారు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అయితే వాళ్ళకి సూటబుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ పవర్ ఆఫ్ నాలెడ్జ్. సో ఇప్పుడు మన నాలెడ్జ్ అనేది మనం గెయిన్ చేయాలి, మార్కెట్ స్ట్రక్చర్ మనం గెయిన్ చేయాలి. స్ట్రాటజీ మీద మనం కూర్చోకూడదు. మార్కెట్ స్ట్రక్చర్ని మనం నేర్చుకున్నట్లయితే ఆటోమేటిక్గా మనకి మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుంది, వాలటైల్ ఉన్నప్పుడు మనం ఎలా చేయాలి, కన్సాలిడేషన్ అయినప్పుడు ఎలా చేయాలి, బుల్లిష్ అప్పుడు ఉన్నప్పుడు ఎలా చేయాలి, బేరిష్ ఉన్నప్పుడు ఎలా చేయాలి. సో ఇలా మనకి మార్కెట్ స్ట్రక్చర్ కనుక మనం నేర్చుకున్నట్లయితే సో మనం ఎంతో కొంత మన ఆల్ఫాలో మనం వెళ్తాం. ట్రేడింగ్ స్కిల్స్ అనేది మనకి అప్డేట్ అవుతుంది, డే బై డే మనం నేర్చుకుంటూ ఉంటాం. సో ట్రేడింగ్ అనేది ఒక గ్యాంబిల్డ్ గేమ్ కాదు, ట్రేడింగ్ అనేది ఒక లక్ ఫ్యాక్టర్ కాదు, అదొక మార్కెట్ స్ట్రక్చర్. మార్కెట్ స్ట్రక్చర్ మనం కరెక్ట్గా మనం గ్రాప్ చేసుకోవాలి. సో ఇది ఈ ట్రేడింగ్ రిలేటెడ్. ఈ ట్రేడింగ్ రిలేటెడ్ ఇంకా మీకు ఇన్ఫర్మేషన్ నా రీల్స్ ద్వారా వస్తూనే ఉంటాయి. మా ఛానల్ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి.